2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమంటివి. నేను మీ సుమంటివి. నాకు పంచగ్రహ కూటమి 2026 జనవరి 19th and 20th వస్తుంది. దీని ఎఫెక్ట్ అసలు ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అన్ని రాష్ట్రాల మీద అనేది ఈరోజు మనతో పాటు వైదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. వారి మాటలు తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజు గారు. సరే, ఏదైనా సరే అంటే ప్రీవియస్గా నేను చేసినటువంటి షష్టగ్రహ కూటమి వీడియోలో ఏ విధంగా ఉండబోతుందని అంటే గతంలోనే మీరు చెప్పడం జరిగింది. అంటే ఇలా వర్షాలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది, దాంతోపాటు యుద్ధం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, సర్జికల్ స్ట్రైక్ లాంటివి జరిగేటువంటి అవకాశం ఉంటుంది, కొన్ని చోట్ల భూకంపాలు వస్తాయి అండ్ కొన్ని డ్యామేజెస్ జరుగుతాయని చెప్పేసి గతంలో చెప్పడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకుని అడుగుతున్నాను, పంచగ్రహ కూటమి ఎఫెక్ట్ ఏ రాశి వారికి ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది, పర్టికులర్గా ఇది ఎన్ని ఇయర్స్ తర్వాత వస్తుందండి అసలు? తప్పకుండా అండి. మేజర్లీ చెప్పాలి అంటే పంచగ్రహ కూటమి అనేటువంటిది 5 గ్రహాల యొక్క కలయిక అండి. సో మేజర్లీ మనం గ్రహాల యొక్క స్టేటస్ మనం చూస్తే గురువు అనేటువంటి ఆయన డిసెంబర్ 5వ తారీఖు తర్వాత నుంచి మిథునంలోనే వక్రగతిలో సంచారం చేస్తున్నారు. సింహరాశిలో కేతు అనేటువంటి ఆయన సంచారం చేస్తున్నారు. అయితే 15వ తారీఖు 2026 జనవరిలో అప్పటి వరకు కూడా 4 గ్రహాలైన రవి, కుజ, బుధ, శుక్ర గ్రహ సంచారములు ధనస్సు రాశిలో ఉంటాయండి. కరెక్ట్గా 15వ తారీఖున ఈ 4 గ్రహాలు కూడా మకర రాశిలోకి ప్రవేశించడం, అదే సమయంలోకి తరువాత 19, 20వ తారీఖుల్లో చంద్రగ్రహ సంచారములతో కలిసి మకర రాశి అని పిలువబడేటువంటి 10వ రాశిలో ఈ 5 గ్రహాల యొక్క కలయిక మనకి కనబడుతుంది. ఇది 2 రోజుల పాటు ఉండేటువంటి కలయిక అండి. దీనివల్ల ప్రధానంగా రాజకీయాల్లో మార్పులు కనబడతాయి, ఉద్యోగాల్లో లే ఆఫ్స్ కానీ, కొత్త ఉద్యోగాలు తీసుకోవడం కానీ, కొత్త తరహా వ్యవహారం అంతా కూడా సృష్టిలో స్టార్ట్ అవ్వడం కానీ జరుగుతుంది. అయితే ఈ యొక్క పంచగ్రహ కూటమి యొక్క ఎఫెక్ట్ అనేటువంటిది అన్ని రాశుల వాళ్ళకి విభిన్నమైన ఫలితాలు అనేటువంటివి కనబడతాయండి. ఆ 5 గ్రహాలు ఏమిటి అంటే రవి, కుజ, బుధ, శుక్ర, చంద్రగ్రహ సంచారములు. 19, 20వ తారీఖు దాటిన తర్వాత చంద్రుడు అనేటువంటి ఆయన మళ్ళీ కుంభంలోకి వెళ్ళిపోతారు కాబట్టి చతుర్గ్రహ కూటమి మకర రాశిలో కంటిన్యూ అవుతుంది. అయితే మేజర్లీ ఈ యొక్క గ్రహాల యొక్క ఎఫెక్ట్ అనేటువంటిది 4 రాశుల వాళ్ళకి అపారమైన రాజయోగాన్ని ఇస్తుంది, కొన్ని రాశుల వాళ్ళకి విపరీతమైన కష్టాలను తీసుకురావడం జరుగుతుందండి. ఎప్పుడెప్పుడు మారేటువంటి అవకాశం ఉంటుందండి గ్రహాలు ఇవి? సో మేజర్లీ రవి అనేటువంటి ఆయన సూర్య భగవానుడు మకర రాశిలో ప్రవేశించినటువంటి సందర్భాన్నే మనం మకర సంక్రాంతి అని పిలుస్తామండి. 15వ తారీఖున రవి అనేటువంటి ఆయన ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తున్నారు. శుక్రుడు అనేటువంటి గ్రహం 13వ తారీఖునే ధనస్సు నుంచి మకరంలోకి ప్రవేశిస్తోంది. అదే 15వ తారీఖు మకర సంక్రాంతి రోజు బుధ, కుజగ్రహ సంచారంలో ప్రవేశిస్తున్నాయి. 18వ తారీఖు సాయంత్రము చంద్రుడు అనేటువంటి ఆయన ధనస్సు నుంచి మకరంలోకి ప్రవేశిస్తున్నారండి. ఇలా 19, 20వ తారీఖుల్లో 5 గ్రహాలు కలిసి పంచగ్రహ కూటమిగా ఏర్పడబోతుంది. ఇది ఎన్ని ఇయర్స్ తర్వాత జరగబోతుంది ఈ కలయిక? ఈ కలయిక అనేటువంటిది జనరల్ మనం ట్రాన్సిట్స్ మనం చూసుకుంటే మనకే అర్థమవుతుంటుందండి. రవి అనేటువంటి ఆయన నెలకు ఒకసారి మారుతూ ఉంటారు, కుజుడు అనేటువంటి ఆయన 45 రోజులకు ఒకసారి మారుతూ ఉంటారు, చంద్రుడు 2.5 రోజులకు ఒకసారి మారుతూ ఉంటారు. ఈ విధంగా గురువు అనేటువంటి ఆయన సంవత్సరానికి ఒకసారి, శని 2.5 సంవత్సరాలకు ఒకసారి మారుతూ ఉంటారు. ఈ కలయిక ఏదైతే ఉందో చూసారో నాగరాజు గారు, శని అనేటువంటి ఆయన మీన రాశిలో ఉండడం, గురువు మిథున రాశిలో ఉండడం, తర్వాత మిగతా గ్రహాలు మకర రాశిలోకే పంచగ్రహ కూటమి ఏర్పడడం లాంటిది 200 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఇది జరుగుతుందండి. అప్పుడు మాత్రమే ఈ యొక్క కలయికలన్నీ కూడా సాధ్యమవుతాయి. మీరు చెప్పిన దాని ప్రకారము 19th and 20th కనుక మనం చూసుకుంటే ఈ పంచగ్రహ కూటమిలో ఎస్పెషల్లీ వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందండి? తప్పకుండా అండి. సో మొన్న మనం మాట్లాడుకునేటువంటి విషయం బట్టి మనం చూస్తే ఈ యొక్క పంచగ్రహ కూటమి ఎఫెక్ట్ అనేటువంటిది వృషభ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుందంటే వాళ్ళకి 9వ స్థానంలోకి వెళ్తాయండి 5 గ్రహాలు కూడా. ఈ యొక్క రవి కానీ, కుజుడు కానీ, బుధ, శుక్ర, చంద్రగ్రహ సంచారములన్నీ కూడా 9వ స్థానంలోకి వెళ్ళడం వల్ల అవుట్ ఆఫ్ 5 ప్లానెట్స్ వీళ్ళకి ఒకే ఒక్క గ్రహం మాత్రం అనుకూలంగా ఉంటుందండి, అదే శుక్రగ్రహ సంచారము. కానీ వృషభ రాశి వాళ్ళు ఎప్పటి నుంచో చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతూ ఉన్నారండి. అది హెల్త్ కానీ, కెరీర్ కానీ, మనీ కానీ, ఎవ్రీథింగ్ అన్నీ కూడా. బట్ ఇక్కడ ఏంటంటే వీళ్ళకి ఆ పంచగ్రహ కూటమికి సంపూర్ణంగా మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేయకపోయినా సరే ఈ రవి కుజుడు ఇద్దరు కూడా అష్టమ రవి, అష్టమ కుజుడు యొక్క దోషాన్ని వదిలి 9వ స్థానం అయినటువంటి మకరంలోకి వెళ్తూ ఉన్నారు. అది ఇంతకు ముందు మీద ఈ పీరియడ్ ఆఫ్ టైం బెటర్గానే ఉంటుందండి. రాజయోగాన్ని ఇవ్వకపోయినా ఖచ్చితంగా బెటర్గా ఉంటుంది. అష్టమ రవి అనేటువంటి ఆయన ఏం చేస్తున్నారంటే మొన్నటి వరకు అంటే హెల్త్ ఇష్యూస్ అనమాట, పనులన్నీ కూడా పెండింగ్, అసలు ఆ పని ఎందుకు ఆగిందో కూడా తెలియదు, ఎప్పుడు అవుతుందో కూడా తెలియదు. ఆ రకమైనటువంటి ఒక తటస్థమైనటువంటి స్థితిలో వృషభ రాశి వాళ్ళు కరెంట్లీ ఉన్నారండి. అదే ఈ 15వ తారీఖు మకర సంక్రాంతి తర్వాత భాగ్యంలోకి వెళ్తారు కాబట్టి ఆటోమేటిక్గా పని అయిపోతుంది. రెండోది ఏంటంటే ఆ పని మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేటువంటి పెరుగుతాయి రవి కాబట్టి. హెల్త్ అనేటువంటిది మెరుగుపడుతుంది. తర్వాత ఏ పని చేసినా అన్నీ చకచకా పూర్తవడం వల్ల వచ్చే ఉత్సాహంతో పనిచేస్తారు.
తర్వాత కుజుడిని మనం బాగా గమనిస్తే అష్టమంలోంచి భాగ్యంలోకి వెళ్తూ ఉన్నారు. దీనివల్ల ఏంటంటే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కానీ, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉండేటువంటి వాళ్ళు కానీ, మా ల్యాండ్ అమ్ముదాం అనుకుంటున్నాం అమ్ముడు అవ్వట్లేదు అనుకునేటువంటి వాళ్ళు, కోర్టు సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు, కలహాలు కానీ సెటిల్మెంట్స్ కానీ ఇలాంటివి ఏవైనా ఉంటే అవన్నీ కూడా మీకు పాజిటివ్గా వస్తాయండి. సో విన్ అయ్యే ఛాన్సెస్ కంటే పాజిటివ్ అని చెప్పడం కరెక్ట్ అండి. భాగ్యం కాబట్టి, భాగ్యం అనేది లక్ష్మీ స్థానం కాబట్టి అది పార్షియల్లీ దోషం అంతే. కాబట్టి రవి కుజులు ఇద్దరిని కూడా మీకు ఫేవరబుల్గా మీరు చేసుకోగలిగితే వృషభ రాశి వాళ్ళకి పంచగ్రహ కూటమి ఎఫెక్ట్ అంతా కూడా చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ మనం చూస్తే 9వ స్థానంలోకి శుక్రుడు కూడా వెళ్తూ ఉన్నారు. శుక్రుడు బాగున్నారని ఇందాక చెప్పాను చూస్తారండి. ఈ యొక్క ఎఫెక్ట్ వల్ల ఏంటంటే రాష్ట్రాధిపతి శుక్రుడు కాబట్టి హెల్త్ అనేటువంటిది మెరుగుపడడం ఒకటి, విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ, లేకపోతే బంధుమిత్రుల యొక్క కలయిక కానీ, లేదనుకుంటే ఏదైనా వస్తువులు కొనడం, నూతన ఆభరణ యోగాలు, లేకపోతే వస్త్ర యోగము, ఆకస్మికంగా డబ్బు రావడము, ఇలాంటివన్నీ కూడా శుక్రబలం పెరగడం వల్ల కనబడే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. బట్ ఎంతవరకు అనేటువంటిది మాత్రం రవికుజులు కంప్లీట్గా అనుకూలించట్లేదు కాబట్టి సో కొంతవరకు సో అన్ఎక్స్పెక్టెడ్గా కొంచెం మనీ అనేటువంటిది కానీ, పనులన్నీ పూర్తవడం కానీ ఖచ్చితంగా మంచి కొరకే మీకు జరుగుతాయి. అయితే కాకపోతే బుధుడు అనేటువంటి ఆయన కూడా బాగాలేదండి. బుధుడు ఎప్పుడైతే భాగ్యంలో బాగాలేదో వ్యాపారస్తులు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకండి, వృషభానికి ఎవరు, మిథునాది అధిపతి సెకండ్ లార్డ్. డబ్బు విపరీతంగా వచ్చేయాలి అనుకుంటే బుధుడు బాగున్నప్పుడే వృషభ రాశి వాళ్ళకి బాగుంటుంది. సో 9th వెళ్ళిన తర్వాత బుధుడు బాగాలేదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా అడుగులు వేయాలి. డబ్బు వృధాగా ఖర్చు పెట్టకుండా వ్యాపారంలో సరైన తెలివితేటలతో సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకుంటూ వెళ్ళాలి. ఎస్పెషల్లీ స్టాక్ మార్కెట్ కానీ, షేర్ మార్కెట్ కానీ, ట్రేడింగ్ కానీ చేసేటువంటి వాళ్ళు మరింత జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఎందుకంటే 5 గ్రహాల్లో ఒకటే బాగుంది, మిగతావన్నీ కూడా పార్షియల్లీ మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా అడుగులు వేయండి. విద్యార్థులు సెకండ్ లార్డ్ బుధుడు కాబట్టి విద్యార్థులకి కూడా మిశ్రమమైన ఫలితాలే కనబడుతూ ఉన్నాయి. ఎంత కష్టపడితే అంతే రిజల్ట్ కనబడుతుంది తప్ప లక్ ఫ్యాక్టర్ అనేటువంటిది ఈ యొక్క 15 రోజుల్లో లేదు. దీంతో పాటుగా చంద్రబలము అనేటువంటిది లేదండి. స్ట్రెస్ అనేటువంటిది విపరీతంగా పెరుగుతుంది. పనులు పూర్తవుతూ ఉంటాయి, ఆ పనిలో పడి సరైన సమయానికి ఆహారం తీసుకోలేకపోవడం, హెల్త్ ఇష్యూస్ అనేటువంటివి ఉండడం, 9th రవి వెళ్ళడం వల్ల మేజర్ హెల్త్ ఇష్యూస్ తగ్గిపోతాయి. బట్ స్ట్రెస్ అనేటువంటిది, యాంగ్జైటీ అనేటువంటిది మాత్రం ఇబ్బంది పెడుతుంది ఖచ్చితంగా. సో వాటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. సో ఖర్చులు అదుపు చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ యొక్క పంచగ్రహ కూటమి ఎఫెక్ట్ అంతా కూడా మీ వైపు పాజిటివ్గా ఉండాలి అనుకుంటే ఏదైనా ఒక మంచి రోజు మీ యొక్క నక్షత్రాన్ని బట్టి చూసుకుని శ్రీరుద్ర హోమం కానీ, లేకపోతే మహాలక్ష్మీదేవికి సంబంధించి హోమం కానీ చేయండి. వృషభ రాశి వాళ్ళు, రాష్ట్రాధిపతి శుక్రుడు కాబట్టి ఖచ్చితంగా అవన్నీ కూడా మీకు పాజిటివ్గా అవ్వడం, మనీ అనేటువంటిది ఫ్లో విపరీతంగా పెరగడం కానీ, పనులన్నీ చకచకా పూర్తవడం కానీ, ఆరోగ్య సమస్యలు తగ్గడం కానీ ఖచ్చితంగా చూస్తారు. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. ఎందుకు చాలా మందికి ఒక్కొక్క యాంగ్జైటీ ఉంటుంది, మాకు ఏ విధంగా ఉంటుందో అనేటువంటి. బట్ మీరు చెప్పిన దాని ప్రకారం అయితే కొంత రిలాక్సేషన్ ఉంది. అయితే 2026 మొత్తం మాకు ఏ విధంగా ఉండబోతుందని చెప్పేసి తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? తప్పకుండా అండి. సో నూతన ఆంగ్ల సంవత్సరం వచ్చిందండి 2026లో. మీ యొక్క జాతకం ఎలా ఉండబోతోంది, లేకపోతే ఎక్కడెక్కడ మేజర్ ఈవెంట్స్ విషయంలో జాగ్రత్త పడాలి, ఇన్వెస్ట్మెంట్స్ కానీ, కెరీర్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, మ్యారేజ్ కానీ, ఎవ్రీథింగ్, ఎక్కడైనా జాబ్ చేంజ్ చేయొచ్చా లేదా, ఎవ్రీథింగ్ అన్నీ కూడా డీటెయిల్డ్గా కావాలనుకుంటే పర్సనల్ చార్ట్ అనేటువంటిది వ్యక్తిగత జాతకం చూడాలి. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత మీ యొక్క జాతకాన్ని చూస్తూ గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా గారు. నమస్తే అండి.